ఒక పచ్చని అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఎప్పుడూ తన వేగం గురించి గర్వించేది. నన్ను మించిన పరుగు ఎవరూ పెట్టలేరు అని అడవిలోని జంతువులకు అది చెప్పుకొనేది. ఒకరోజు అది తాబేలును చూసి, నీ వేగం ఎంత మందగం, నువ్వు నాతో ఎలా పోటీ పడగలవు అని ఎగతాళి చేసింది. అప్పుడు తాబేలు చిరునవ్వుతో, ఒక పందెం పెడదాం, చూద్దాం ఎవరు గెలుస్తారో అని చెప్పింది. అడవిలోని అన్ని జంతువులు ఈ పందెం చూడడానికి వచ్చాయి. పందెం మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా ముందుకు కదిలింది. కొద్దిసేపటికి కుందేలు తాబేలు ఇంకా చాలా వెనకే ఉంది అని అనుకొని ఒక చెట్టు కింద నిద్రపోయింది. కానీ తాబేలు ఆగకుండా ఒక్కో అడుగు ముందుకు వేసింది. చివరికి అది గమ్యస్థానానికి చేరుకుంది. నిద్రలేచిన కుందేలు గమ్యం చేరేలోపే తాబేలు అప్పటికే విజయాన్ని సాధించింది. అన్ని జంతువులు తాబేలు ధైర్యాన్ని ప్రశంసించాయి. కుందేలు మాత్రం తన గర్వాన్ని వదిలి వినయంగా మారింది. నీతి: ఆత్మవిశ్వాసం, సహనం ఉంటే ఎంత మందగమైనా విజయం సాధించవచ్చు. గర్వం మనల్ని ఓడిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.